సో పవన్ గారు మీ బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? బెస్ట్ ఫ్యాన్ మూమెంట్, మనం మాల్లో షాపింగ్కి వెళ్ళాం. మా అమ్మ ముందు నడుచుకుంటూ వెళ్తుంది, నేను మా అక్క మాట్లాడుతూ వెళ్తున్నాం. అందరు నన్ను చూసి, నన్ను క్రాస్ చేసి, నన్ను చూస్తూ, అప్పుడు కోవిడ్ టైమ్స్ మాస్క్ వేసుకొని తిరుగుతున్నా నేను. అందరు ఇలా చూసి వైదే దేవాంశ్ కదా వీడు అని. పొరపాట్లో వాళ్ళు వెళ్ళి మా అమ్మనే అడిగారు. వాట్ ఈస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద టైం? అట్ దట్ టైం నేను లైక్ ఐ వాజ్ హెల్త్ వైస్ కూడా నేను ఆలోచించా. లైక్ అనవసరంగా ఇప్పుడు ఇంతమంది జనాల ముందు మాస్క్ తీసి అందరితో ఫోటో దిగడం, దిస్ ఇస్ నాట్ హెల్తీ కదా. ఎవరైనా దేవాంశ్ కదా అంటే నేను అనుకోని వెళ్ళేవాడిని సైలెంట్ గా, బికాస్ ఇట్ వాస్ వెరీ రిస్కీ. కోవిడ్ 2019 టైంలో ఈవెన్ మీకు కూడా వచ్చింది, నాకే వచ్చింది. దట్ వాస్ ద వర్స్ట్ పార్ట్. నాకు అది వచ్చి నేను అది ఎప్పుడో ఆ టార్చర్ భరించాను. 14 days రూమ్ లో లాక్ గా ఉండాలి, క్వారంటైన్ గా ఉండాలి అని ఎప్పుడు అది భరించాను, ఫేస్ చేశాను. ఐ న్యూ లైక్ ఇది వేరే వాళ్ళకు కూడా రాకూడదు, ఎందుకంటే చాలా మందికి అంత మెంటల్ స్టెబిలిటీ ఉండదు. 14 days ఒక రూమ్ లో ఐసోలేషన్ లో ఉండడం, అండ్ వాళ్ళని చూసుకోవడానికి ఇంటి వాళ్ళు కూడా దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ యూనో వాళ్ళు ఫేస్ చేయకూడదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో నేను అది తలలో పెట్టుకొని చాలా మందికి లేదు అని తిరిగేవాడిని. బట్ వాళ్ళు పొరపాట్లు వెళ్ళి మా అమ్మనే అడిగారు, ఈ నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్. అవును వాడే నా కొడుకు, వెళ్ళు మస్తీ రా ఫోటో దిగరా అని ఒక 10-15 members ఫోటో దింపింది. సో దిస్ వాజ్ లైక్ ఇది బెస్ట్ ఫ్యాన్ మూమెంట్, బికాస్ నేను ఇక్కడ నించోని అందరితో ఫోటో దిగుతుంటే మా అక్క అంత దూరంలో నాకు వీడెవడో తెలియదు అన్న లుక్ లో ఉంటే, మా అమ్మ అటు సైడ్ నుంచి ఎవరైనా వచ్చి ఎవరు అంటే అయితే ఇప్పుడు నేను దేవన్స్ అందరినీ పంపించేది. సో దిస్ వాజ్ రియలీ క్యూట్. ఓకే, అండ్ దట్ వాజ్ లైక్ ద బెస్ట్ మూమెంట్. సూపర్. మీ బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి? నా బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ యాక్చువల్గా నా ఫస్ట్ సీరియల్ది. నేను దాంట్లో భక్తురాలు, దేవుడు అన్ని లైక్ ఐ డిడ్ వెరీ కాంప్లెక్స్ రోల్స్ ఇన్ దట్. సో అప్పుడు నేను ఏదో ఒక టెంపుల్కి వెళ్తే ఒక అమ్మాయి లిటరలీ వచ్చి ఆ కాళ్ళ మీద పడిపోయింది. ఐ వాజ్ లైక్, మా అమ్మ అయితే నాకు దీనికి సంబంధం లేదని వెళ్ళిపోయారు. నమ్ముతారో లేదో మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఈ రియాక్షన్ లో ఉంటారు, ఎవరో తెలియదబ్బా నాకు అన్నట్టు. షీ వాజ్ లైక్, నెక్స్ట్ టైం నేను నీతో పాటు రాను, ఎక్కడికి రాను. తనైతే అసలు నేను సారీ షీ ఈస్ వెరీ ఓల్డ్ విమెన్. నాకు షీ గాట్ కనెక్టెడ్ టు మై రోల్ అండ్ ఇట్ వాజ్ లైక్ సమ్వాట్ చిల్లింగ్ టైప్స్ ఫర్ మీ. సో తను బాగా మాట్లాడింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకొకటి అంటే, నేను తెలుగు చేసేటప్పుడు సమ్ లేడీ షీ జస్ట్ కాల్ మీ బై మై తెలుగు నేమ్ ఇన్ బెంగళూరు. దట్ వాజ్ ద బెస్ట్ థింగ్, బికాస్ నేను అనుకున్నా బెంగళూరు ఎవరు కనిపెడతారు తెలుగులో చేసేది అని అనుకున్నా. అది కూడా నేను ఈటీవీలో చేసేదాన్ని. ఈటీవీ ప్రమోషన్స్ అంటే ఇలా ఉండదు, జీలా ఏం ఉండదు. ఇట్ ఈస్ వెరీ డిస్క్రీట్ అండ్ ఇట్ ఈస్ లైక్ హోమ్లీగా. అది కూడా మధ్యాహ్నం టెలికాస్ట్ అయ్యేది. సో తను అవంతి అని పిలిచింది. నేను అలా ఉంది. తర్వాత తను వచ్చి హగ్ చేసుకొని, నేను మీ సీరియల్ చూస్తాను అది ఇది, కన్నడ తెలుగు. అయ్యో ఓపెన్ గా చెప్తున్నా, నెక్స్ట్ టైం తన ఫ్యాన్స్ వదలమాకండి. yes please. అది కూడా గర్ల్ ఫ్యాన్స్ అని మెన్షన్ చేయాలి అంటున్నా నేను. యా ఫైన్, పర్లేదు. ట్రూ ఫ్యాన్స్ అంటే ఏముంది, తప్పేముంది, ఎవరైనా ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. మర్చిపోలేని రోజు మన వైదేహి పరిణయం, మీకు తెలుసో తెలీదో, ఇస్ బీయింగ్ టెలికాస్టెడ్ ఇన్ 4 different languages. అవునా? మలయాళం, కన్నడ, తెలుగు ప్యారలల్ గానా లేకపోతే ప్యారలల్ గా. సో దట్ వాజ్ లైక్ ద బెస్ట్ మూమెంట్ వెన్ ఫ్రమ్ ఆఫ్టర్ 150-200 episodes అయిన తర్వాత, ఇది పెద్ద హిట్ అని తెలిసిన తర్వాత, ఇది ఒక 4 languages లో రీటెలికాస్ట్ చేస్తున్నారు, వాయిస్ డబ్ చేసి. సో మీరు ఇమాజిన్ చేయండి, నేను హైదరాబాద్ లో పనిచేసి నేను నా అంతకు నేను బెంగళూరుకి వెళ్తే బెంగళూరులో కూడా నన్ను గుర్తుపెడుతున్నారు. ఓకే కూల్, బెంగళూరులో చూసారేమో, నెక్స్ట్ కేరళకి వెళ్తే కేరళలో కూడా గుర్తుపెడుతున్నారు. అండ్ ఇట్ ఇస్ ద సేమ్ క్యారెక్టర్, సేమ్ థింగ్. అండ్ దిస్ వాజ్ లైక్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. లైక్ రే ఏంద్రా ఇది, అందరూ గుర్తుపెడుతున్నారు, ఆల్మోస్ట్ సౌత్ ఇండియా ఫుల్ మాట్లాడతారు కదరా ఇది. సో దట్ వాజ్ లైక్ ద బెస్ట్ మూమెంట్ నాకు తెలిసినట్టు. సూపర్ యాక్చువల్లీ. సో మ్యామ్ మీకు? నాకైతే నేను చెప్పినట్టు, నేను చిన్నప్పుడు వద్దు అనుకుని చేశాను కదా, కానీ అది టెలికాస్ట్ అయిన రోజు ఐ ఫెల్ లైక్ వెరీ సంథింగ్, అది చెప్పలేని ఫీలింగ్. నన్ను నేను టీవీలో చూసి, ఐ వాజ్ వెరీ యంగ్ అప్పుడు, సో అది చూసి నాకు ఏదో అనిపించింది. అండ్ ఎవ్రీబడి విల్ లైక్, నేను చూసానని అన్నారు. అది నాకు బెస్ట్ మూమెంట్ టెలికాస్ట్ అయిన ఇది. సూపర్. ఎనీ లవ్ స్టోరీస్ ఇన్ యువర్ లైఫ్?
లవ్ స్టోరీస్ అని పెద్దగా ఏం లేవు. ఓకే. చాలా వర్క్ లో బిజీగా అంటే కొంచెం ఏమో ఉండుంటాయి కదా. లైక్ కొంచెం ఉండింది. షేర్ వన్ ఎక్స్పీరియన్స్ విత్ us. కాలేజ్ అప్పట్లో కాలేజ్ ట్యూషన్స్ లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డా, ఆ అమ్మాయి కూడా ఇష్టపడింది. సో ఒక ఫర్ ట్యూషన్స్ టైంలో కాలేజ్ ఒక 1 year 2 years టైంలో మేము క్లోజ్ ఫ్రెండ్స్. అదైన తర్వాత ఆమె ఒక ఐటీ జాబ్కి వెళ్ళింది, నేను ఈ ఇండస్ట్రీ చూస్ చేసా. ఆఫ్టర్ దట్ వీ రియలైజ్ లైక్ మన క్రౌడ్, మన సర్కిల్ వేరేలాగా ఉంది. మనం లైఫ్లో ఒక లెవెల్లో సెటిల్ అయిన తర్వాత మనం ఏదైనా సీరియస్గా ఉంటే ఆలోచిస్తాం దీని గురించి. ఎందుకంటే వెన్ లైక్ కాలేజ్ అయిన తర్వాత మనం అందరూ వీఆర్ గోల్ ఓరియంటెడ్. ఇప్పుడు లైఫ్లో ఏదైనా ఇమ్మీడియట్ గా సాధించాలి. ఈ టైంలో కూడా మనం రిలేషన్షిప్ కానీ ఇది అది అని తిరుగుతూ టైం వేస్ట్ చేస్తే మన లైఫ్లో మనం ఎప్పుడూ ఒక యావరేజ్ స్టేట్ లోనే ఉండిపోతాం. ఈ డిస్కషన్ మన మధ్య ఇలానే ఉండింది, క్యాజువల్ గా మాట్లాడుకుంటూ అయితే మనం ఇది చేయాలి, ఏదైనా సాధించి తర్వాత కలిసి మాట్లాడదామని. సో మరి సాధించారు కదా ఇద్దరు కూడా, ఇప్పుడు కలిసారా? ఇద్దరికి, నాకు అండ్ ఆ అమ్మాయికి ఇద్దరికి ఒక సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా కావాలి, ఇంకా కొద్దిగా ఇంకేదైనా ఒక ట్రై చేసి తర్వాత ఇచ్చేద్దామని ట్రై చేస్తున్నాం. కానీ ఒక కంపెనీ పెట్టేసి మీరు కూడా 10 సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తే దెన్ యూ మే గెట్ సాటిస్ఫైడ్ అన్నమాట, అంతేనా? మేబీ ఆర్ ఒక 2 మూవీలు చేస్తే కూడా 2 3 4 చేస్తే చాలు. 4 languages లో 4 movies. చాలా పెద్ద గోలే అన్నమాట. సో ఐ విష్ ఇట్ విల్ హ్యాపెన్ సూన్. బికాస్ ఐ డోంట్ థింక్ సక్సెస్ హ్యాస్ అ ఫుల్ స్టాప్. ట్రూ. సో ఆ కామా లేస్తూ వెళ్ళాలి. వీడు ఈ సీరియల్ చేశాడు, ఇన్ని ఎపిసోడ్స్, తర్వాత ఈ మూవీ చేశాడు, ఇది ఇంత బాగా వచ్చింది, తర్వాత ఈ లాంగ్వేజ్ లో ఇది చేశాడు, వెళ్ళాలి. అండ్ నేనేమో లైక్ అప్పట్లో అది ఆలోచించాం, బట్ ఇప్పుడు మనకు తెలిసినట్టు నేను అమ్మాయి మాట్లాడితే మనం సక్సెస్ ఓరియంటెడ్ ఉండాలి అని ఏం లేదు. వీఆర్ మోర్ ఆఫ్ హ్యాపీనెస్ ఓరియంటెడ్, పీస్ ఆఫ్ మైండ్ ఉందా లైఫ్ లో, హ్యాపీగా ఉన్నావా? ఎందుకంటే మీ దగ్గర ఎంత డబ్బులు ఉండినా హెల్త్ లేదంటే ఇట్ ఇస్ అగైన్ బ్యాడ్. హెల్త్ ఇస్ అగైన్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ స్టెబిలిటీ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు తెలిసినట్టు వి బోత్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద సేమ్ థింగ్ నౌ. బెస్ట్ ప్రపోజల్ అప్పటి వరకు మీకు వచ్చినటువంటి? లేదు, ప్రపోజల్స్ అంతే అని ఏం లేవు. ఎందుకంటే లైక్ నన్ను బయట చూసినప్పుడు నన్ను చాలా ఈగోయిస్టిక్ గా, వీడు మాట్లాడు వీడు చాలా సీరియస్, వెరీ జోవియల్ అండ్ యు నో. అది ఇలా ఇంటర్వ్యూ చేసినప్పుడు యాంకర్లు చెప్తారు. దట్ ఇస్ ట్రూ. అండ్ యు నో వెరీ కంఫర్ట్ గా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. సో నైస్. లైక్ దే థింక్ వీడు అనవసరంగా ఏదైనా మనం ఫోటో ఏదైనా అడిగితే వాడు రూడ్ గా అనేస్తే అది ఇది అనుకొని, లేదంటే ఏదైనా కాంప్లిమెంట్ ఇస్తే వాడు రూడ్ గా ఏదైనా మాట్లాడితే అనుకొని లైక్ చాలా మంది రిస్ట్రిక్ట్ అవుతారు. సో నాకు ప్రపోజల్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు. కూల్, చూద్దాం. మీ ఇంటర్వ్యూ తర్వాత ఏదైనా మాట్లాడి నేను మీకు ఫోన్ చేస్తా. సరే మీరు చెప్పండి. యు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ రైట్? సో ఎలా ఉంది లైక్ సార్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? చాలా లైక్ హీ సపోర్ట్స్ మీ అ లాట్. ఈవెన్ హీఈస్ ఆఫ్ సేమ్ ఫీల్డ్, ఇదే సేమ్ ఫీల్డ్ లోనే ఉన్నారు. సో నో ప్రాబ్లం. మీ ఫాదర్ కూడా సేమ్ ఫీల్డ్ అండ్ చాలా ఈజీ. అదే ఆమెది ఒక కండిషన్ ఉండింది అన్నమాట, చెప్పలేదు. పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి కూడా ఇదే ఫీల్డ్ లో ఉండాలి మీరు చెప్పారు మా నాన్నకి. సో అదే యాక్చువల్ గా చెప్పరు. నాది అదే కదా అయింది. ఈ ఫీల్డా కొద్దిగా టైం తీసుకొని ఆలోచిస్తామని వచ్చింది. ఇప్పుడు చూస్తే కార్డ్ వచ్చింది నాకు వచ్చే భోజనానికి అని చూసి వదిలేసా. మరి సాడ్ గా ఫీల్ అయ్యారా? లేదు, సాడ్ గా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే లైక్ బోత్ ఆఫ్ మనం ఇద్దరు మాట్లాడుకున్నాం కాబట్టి హ్యాపీగా ఉన్నాం. వివర్ లైక్ ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి అని. దట్స్ బ్రేవ్నెస్ అని చెప్పనుకోవచ్చు. బ్రేవ్నెస్ కింద ఐ టోల్ దట్ మెచారిటీ అప్పట్లో. ట్రూ, యా. బికాజ్ ఇప్పుడు ఆ మెచారిటీ లేదు. ఇప్పుడు అందరూ స్టేటస్ మీద స్టేటస్ పెట్టడం, బ్రేకప్ సాంగ్ పెట్టడం, మీమ్ షేర్ చేయడం, ఆమె ఇలా అని చెప్పడం, ఈమె ఇలా అని, అలా ఏం లేదు. ఇట్ వాస్ వెరీ క్యాజువల్. కాఫీ తాగాం, సెకండ్ ఇచ్చాం, కూల్ కలుద్దాం అన్నాం, బయలుదేరాం అంతే. ఓకే.